కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. నమస్తే, ఆదాబ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ గ్యారేజ్. కామర్స్ గ్యారేజ్లో ఈరోజు టాపిక్ మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్ నుండి కోరిలేషన్. కోరిలేషన్ మనం ప్రస్తుతం ఈ సెషన్ నుండి కోరిలేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కోరిలేషన్ అండ్ కోరిలేషన్లో మనకి ఏ విధమైన ఫార్ములాస్ వస్తాయి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, కోరిలేషన్ అంటే ఏంటి? కోరిలేషన్ అంటే నథింగ్ బట్ సింపుల్గా రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ అనమాట. టూ వేరియబుల్స్ ఏ విధమైన రిలేషన్షిప్ ఉంది అనేది ఫైండ్ చేస్తాం కోరిలేషన్ ద్వారా. ద బేస్ మీనింగ్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ హియర్. ద relation between two variables where with the change in the value of one variable the value of other variable also change. పర్టికులర్ వేరియబుల్ వల్ల ఒక వేరియబుల్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక వేరియబుల్స్లో ఏ పరమైన చేంజెస్ వస్తున్నాయి అనేది మనం కోరిలేషన్లో ఫైండ్ చేసుకోబోతున్నాం. విల్ గో ఫర్ అల్టిమేట్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ డిమాండ్లో, లా ఆఫ్ సప్లైలో ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల డిమాండ్ చేంజ్ అవుతుంది, ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల సప్లై కూడా చేంజ్ అవుతుంది. రైట్, వెన్ ప్రైస్ ఇంక్రీజ్, ప్రైజెస్ పెరుగుతుంటే డిమాండ్ అనేది తగ్గుతుంది. రైట్, అలాగే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సప్లై అనేది పెరుగుతుంది. రైట్, సప్లై, లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లైలో ప్రైజెస్కి ఏ విధమైనది ఉందంటే ప్రైజెస్కి సంబంధించి లా ఆఫ్ డిమాండ్లో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది. ఓకే, లా ఆఫ్ డిమాండ్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. యాజ్ వి నో, ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే వెన్ ప్రైస్ ఇంక్రీజ్ డిమాండ్ డిక్రీజ్, వెన్ ప్రైస్ ఫాల్స్ డిమాండ్ విల్ గో ఫర్ మోర్. రైట్, అదేవిధంగా సప్లై పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇంక్రీజెస్, వెన్ ప్రైస్ డిక్రీజ్ సప్లై ఆల్సో డిక్రీజ్. సో ప్రైజెస్కి సప్లైస్కి సంబంధం ఇట్స్ డైరెక్ట్ రిలేషన్ అండ్ లా ఆఫ్ డిమాండ్కి సంబంధించి ఇన్వర్స్ రిలేషన్. ఓకే, ఈ ఇన్వర్స్ రిలేషన్ డైరెక్ట్ రిలేషన్ని కోరిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇది నెగిటివ్ కోరిలేషన్ అండ్ పాజిటివ్ కోరిలేషన్ అని చెప్తాం. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ కోరిలేషన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ స్టెప్లో మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. రైట్, కోరిలేషన్ వల్ల మనకి ఏమొస్తుంది? ఇక్కడ క్లియర్ మనం మెన్షన్ చేస్తున్నాం చూడండి. కోరిలేషన్ యూస్ టు అండర్స్టాండ్ ద డైరెక్షన్. కోరిలేషన్ యూస్ టు అండర్స్టాండ్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్. ఏ విధమైన డైరెక్షన్ ఆఫ్ చేంజ్? ఒక వేరియబుల్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొక వేరియబుల్లో ఏ విధమైన చేంజెస్ వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోబోతున్నాం కోరిలేషన్ ద్వారా. ఆ టైప్స్ ఏమున్నాయంటే పాజిటివ్ కోరిలేషన్ అండ్ నెగిటివ్ కోరిలేషన్. పాజిటివ్ అండ్ నెగిటివ్ కోరిలేషన్స్. పాజిటివ్ కోరిలేషన్ అంటే ఏంటంటే లైక్ వెన్ ఒక వేరియబుల్ పాజిటివ్గా, ఒక వేరియబుల్ స్ట్రైట్గా మూవ్ అవుతుందంటే అదర్ వేరియబుల్ కూడా స్ట్రైట్గా మూవ్ అవుతుంటే ఈజ్ కాల్డ్ పాజిటివ్ కోరిలేషన్. ఒక వేరియబుల్ స్ట్రైట్గా పోతుంటే ఇంకొక వేరియబుల్ రివర్స్లో వస్తుందంటే అది నెగిటివ్ కోరిలేషన్. సింపుల్గా ఇన్ టెక్నికల్ టర్మ్, మనం టెక్నికల్ టర్మ్స్ గురించి మాట్లాడుకుంటే పాజిటివ్ కోరిలేషన్ క్యాన్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ when the value of two variables move in the same direction. When the value of two variables moves in the same direction, so that an increase in the value of one variable is associated with another variable. అంటే సింపుల్గా ఒక వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంటే అనదర్ వేరియబుల్ కూడా ఇంక్రీజ్ అయితే పాజిటివ్ కోరిలేషన్ అంటున్నాం. ఆర్ ఒక వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంటే అనదర్ వేరియబుల్ అనేది డిక్రీజ్ అవుతుంటే నెగిటివ్ కోరిలేషన్. ఎగ్జాంపుల్ లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లైలో ఏమవుతుంది? వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఇది పెరుగుతుంది, వెన్ ప్రైజెస్ అనేది పెరుగుతున్నప్పుడు సప్లై కూడా పెరుగుతుంది. రైట్, ప్రైజెస్ అండ్ సప్లైస్ పెరుగుతున్నాయి, రెండు మూవ్స్ టువర్డ్స్ సేమ్ లైన్. రైట్, ఇంక్రీజ్ అవుతుంది, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ పాజిటివ్ కోరిలేషన్.
అండ్ నెగిటివ్ కోరిలేషన్కి వచ్చేటప్పటికి లా ఆఫ్ డిమాండ్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్. వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ డిమాండ్ డిక్రీజెస్. యాజ్ యు నో, వన్ సెకండ్, ప్రైస్ పెరుగుతుంటే డిమాండ్ పడిపోతుంది, రైట్? ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ పెరిగితే ప్రైస్ అనేది డిమాండ్ అనేది రైట్ ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. వి నో, రైట్? అండ్ ఇట్స్ రిలేషన్ ఈజ్ నెగిటివ్ కోరిలేషన్, ఎందుకంటే వన్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ అండ్ అనదర్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్, రైట్? ఒకటి పెరుగుతుంది, ఇంకొకటి తగ్గుతుంది. వన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ అనదర్ ఈజ్ డిక్రీజింగ్. when one is moving increasing and another is coming to decreasing, it's called as negative correlation anamata. Fine, we'll go for next step, next page. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ కోరిలేషన్, రైట్? వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్, బట్ అల్టిమేట్లీ దీస్ ఫోర్ మెథడ్స్ వీ యూజ్ మోర్. సో దీస్ ఫోర్ మెథడ్స్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం, రైట్? వన్ ఈజ్ స్కాటర్ డయాగ్రామ్ మెథడ్. స్కాటర్ డయాగ్రామ్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెథడ్. గ్రాఫికల్స్లో మనం ఏ విధమైన మెథడ్స్ ఫైండ్ చేయొచ్చు. అండ్ 1 and 3 ఈజ్ బోత్ ఆర్ రిలేటెడ్ టు గ్రాఫ్స్. సో 1 and 3లో మనకి సార్ 1 స్కాటర్ ఉంది, సెకండ్ ఈజ్ కోరిలేషన్, రెండు గ్రాఫ్సే అంటున్నారు కదా సార్, మరి ఎలా సార్ అనేది అని అడగొచ్చు, రైట్? సో ఆ రెండింటిని ఒకటే పరమైనది అనుకుంటా చెప్పకూడదు, బట్ బోత్ ఆర్ సిమిలర్ బట్ సమ్ చేంజెస్ ఇన్ దట్. విల్ గో ఫర్ ఫర్దర్ ఇన్ నెక్స్ట్ స్టెప్. సో అది ఏ విధమైనది అని చూసుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ Pearson coefficient of correlation. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డెఫినెట్గా మనకి Pearson కోఎఫిషియంట్ నుండి మనకు ఒక సమ్ రాబోతుంది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ బై ర్యాంక్ డిఫరెన్స్ ఆర్ ర్యాంక్ కోరిలేషన్. Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఏదైతే ఉంటుందో ఇట్స్ క్లియర్లీ ఆఫ్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్, రైట్? క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ క్వాంటిఫైడ్ లైక్ కిలోగ్రామ్స్, లీటర్స్, ఏదైనా మనం మెజర్ చేయగలుగుతున్నామో దాన్ని ఆ మెజరబుల్ వాల్యూస్ని Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్లో మనం ఫైండ్ చేయబోతున్నాం. అండ్ ర్యాంక్ కోరిలేషన్ ఏంటిదంటే ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్వాలిటేటివ్ టెక్నిక్స్, రైట్? క్వాలిటేటివ్ టెక్నిక్స్ అంటే లైక్ సింప్లీ క్వాలిటీస్. ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి? లైక్ గుడ్ క్యారెక్టర్ ఈజ్ అన్ క్వాలిటీ, రైట్? హానెస్టీ, లవ్, యాంగ్రీ, హంగర్, దీస్ ఆర్ ద క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ని మనం మెజర్ చేయాలంటే మనకి ఎలా మెజర్ చేస్తాం? లైక్ 1 kg ఆఫ్ లవ్, 2 kg ఆఫ్ హానెస్టీ అని మనం చెప్పలేం, కాబట్టి వాళ్ళకి ర్యాంక్స్ అనేది ఇస్తాం అనమాట, రైట్? వీళ్ళు లైక్ ఫస్ట్ ఆర్డర్ వైజ్ ఇట్ క్యాన్ బి ఇన్ సీరియల్ వైజ్, సిరీస్ ఫైండ్ విధంగా చేసుకుంటే మనం వాళ్ళకి పర్టికులర్ ర్యాంక్స్ అనేది ఇవ్వచ్చు. సో టు ఫైండ్ క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ ర్యాంక్ కోరిలేషన్ ఈజ్ యూస్ఫుల్. ఓకే, Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ప్యూర్లీ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అనమాట. Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ని Pearson మెథడ్స్లో ఏ విధంగా ఫైండ్ చేస్తున్నాం, రైట్? Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్లో మనకి అర్థమెటిక్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ మస్ట్ అనమాట. అర్థమెటిక్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంటే Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఫైండ్ చేయడం ఈజీ అయిపోతుంది, రైట్? అండ్ ర్యాంక్ కోరిలేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ ఫ్రమ్ Pearson కోఎఫిషియంట్, రైట్? సో దాని డీటెయిల్గా మనం నెక్స్ట్ స్టెప్లో నేర్చుకోబోతాం. So different methods lo first method is scatter diagram. Scatter diagram is like this.
యాజ్ వి సెడ్ స్కాటర్ డయాగ్రామ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకు ఉండేది ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్, రైట్? ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ టర్మ్స్లో దీస్ డాట్స్ ఈజ్ కాల్ స్కాటర్. ఎస్, ఈ స్కాటర్స్ అనేది ఈ డాట్స్ ఏ విధంగా వచ్చినాయంటే దీస్ డాట్స్ అరైజెస్ ఫ్రమ్ కొన్నేమో ఎక్స్ వేరియబుల్స్ అండ్ కొన్నేమో వై వేరియబుల్స్. ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ నుండి తీసుకుంటాం. ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ వన్ వేరియబుల్ అండ్ అనదర్ వేరియబుల్. మనం కోరిలేషన్లో మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, రైట్? ఎస్, వన్ వేరియబుల్ అండ్ అనదర్ వేరియబుల్ ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి అనేది ఈ స్కాటర్ డయాగ్రామ్లో ప్లాటింగ్ వల్ల చేసుకుంటాం, రైట్? దీస్ ఆర్ ద డాట్స్ విచ్ ఆర్ బి ప్లాటెడ్ బై బేస్డ్ ఆన్ వేరియబుల్స్ ఆఫ్ two sets. One set is x variable and another is y variable. Just assumptions మాత్రమే, రైట్? మీరు ఏ వేరియబుల్ అండ్ బి వేరియబుల్ అనుకోవచ్చు, రైట్? ఎస్, కోరిలేషన్ ఫైండ్ చేసేది మనం వేరియబుల్స్తో కాబట్టి సో హియర్ మనకు వచ్చిన వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్ని ఈ విధంగా ప్లాట్ చేసుకుంటాం. ఇలా ప్లాట్ చేసుకున్న దాన్ని ఏ విధమైన రిలేషన్ ఉన్నదని మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం, రైట్? మనకు నెక్స్ట్ ఇంతకుముందు స్కాటర్ డయాగ్రామ్లో మనం డాట్స్ పెట్టినాం, రైట్? స్కాటర్ ఈజ్ అండ్ ప్లాటింగ్ ఆఫ్ డాట్స్. సో దాన్ని డాట్స్ విధంగా పెట్టాం. నెక్స్ట్ కోరిలేషన్ గ్రాఫ్స్. ఇంతకుముందు డాట్స్ ఏదైతే పెట్టినామో ఆ డాట్స్ని మనం మ్యాచ్ చేసుకుంటా వెళ్తే ఇంతకుముందు మనకు డాట్స్ వచ్చినాయి. ఆ డాట్స్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక లైన్స్ వస్తున్నాయి. ఎస్, ఈ ప్లాటింగ్ విధంగా మనం ఇలా లైన్స్ తీసుకుంటే ఆ రిలేషన్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఏ విధమైన రిలేషన్ ఉంది, లైక్ రెండింటిని మూవింగ్ టువర్డ్స్ అప్వర్డ్స్. when two are moving upwards means when two upwards moving it's called positive, or when two moving opposite directions it's called as negative correlation. Yes, as we mentioned here, under this method the individual values of two variables are plotted on the graph paper. There will be two curves, one for x variables and other for y variables. By looking at the directions of the two curves, we can see whether there is any correlation between two variables or not. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ పరంగా మనము చూసుకుంటే నేను రెండు పాజిటివ్ కోరిలేషన్ ద్వారా ఇచ్చేసాను. ఇట్ క్యాన్ బి పాజిటివ్ కోరిలేషన్ ఆర్ నెగిటివ్ కోరిలేషన్. ఎస్, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఎనీ వేరియబుల్స్ కానీ టువర్డ్స్ మూవింగ్ పాజిటివ్ మీన్స్ టువర్డ్స్, లైక్ moving upward towards means positive, moving in opposite direction, one moving upward and other is moving downward, it's called as negative correlation. Yes, next is rank correlation. Yes, rank correlation ki manam rank correlation coefficients ni inkokati emantamante Spearman's. One second, rank correlation is the last topic. Cahl-Pearson coefficient of correlation. Cahl-Pearson coefficient of correlation లో మనం ప్యూర్లీ is based on arithmetic mean and standard deviation. Yes, arithmetic mean and standard deviations అంటే మనకి arithmetic mean we know sum of observations by number of observations, mean values, and deviations and standard deviation formulas is completely different. సో ఆ రెండింటిని ఏ విధమైన రిలేషన్ మనం ఫైండ్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూసుకుంటాం. సో టు ఫైండ్ Cahl-Pearson coefficient of correlation, two methods ఉన్నాయన్నమాట మనకి. ఎస్, యాజ్ ఐ మెన్షన్ హియర్, one is direct method and another is shortcut method. Some here interesting here is direct method formula will be small and shortcut method formula will be long. Sir, shortcut method annaru but formula long undi antaru, but while treating it will be easy compared to direct method. Yes,
డైరెక్ట్ మెథడ్లో ఏముంటుంది, వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ యాక్చువల్ మీన్ అండ్ అజ్యూమ్డ్ మీన్, మనకి డిఫరెంట్ టూ మీన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఉంటాయి, రైట్. యాక్చువల్ మీన్ ఈజ్ అ మీన్ విచ్ ఈజ్ యాక్చువల్లీ వి గాట్, రైట్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మన పర్టికులర్ నెంబర్ వస్తుంది మనకి. ఎస్, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ ఈజ్ అ ఫార్ములా ఫర్ మీన్, ఎస్ వి నో, రైట్. వచ్చిన మీన్ యాజ్ యాక్చువల్ మీన్, ఆ మీన్తోని మనం డీవియేషన్స్ ఫైండ్ చేసుకుంటే ఇట్స్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్. ఆర్ షార్ట్ కట్ మెథడ్లో ఏమవుతుందంటే వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్, ఎస్ అజ్యూమ్డ్ మీన్ నుండి డీవియేషన్స్ ఏమైనా ఫైండ్ చేసుకుంటున్నామంటే ఇట్స్ కాల్డ్ యాజ్ షార్ట్ కట్ మెథడ్. హియర్ సింపుల్గా మీకు ఫార్ములా ఇచ్చాను. ఆర్ఎక్స్ లైక్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ కోరిలేషన్. సో సిగ్మా ఎక్స్ వై బై రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్, వేర్ సిగ్మా పైన సిగ్మా ఎక్స్ వై ఈజ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో ఎక్స్ అంటే ఏంటి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఈజ్ ఎక్స్ వేరియబుల్స్, ఏదైతే వేరియబుల్స్ మనకి ఇస్తారో ఆ ఎక్స్ వేరియబుల్స్ అనమాట. అండ్ ఎక్స్ బార్ ఈజ్ మీన్. ఎస్, యాజ్ వి నో మీన్ ఈజ్ డిఫైన్డ్ బై ఎక్స్ బార్ అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బార్. ఈజ్ సింప్లీ వై అంటే ఏంటి, వై వేరియబుల్స్ అనమాట. అండ్ వై బార్ ఈజ్ మీన్ ఈజ్ యాక్చువల్ మీన్ ఆఫ్ వై, రైట్. And here in shortcut method, when deviations are taken from assumed mean, yes, sometimes మనం యాక్చువల్ మీన్ వాల్యూస్లో మనకి డెసిమల్ ఫామ్స్లో వస్తుంటాయి, లైక్ 0.42.55, 42.35, 42.75. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ నంబర్స్. ఆ నెంబర్స్ అలా ఫైండ్ చేయడంకి డిఫికల్టీ ఎందుకు మనకి అనేసి అస్యూమ్డ్ మీన్ తీసుకుంటాం, రైట్. ఇప్పుడు 45.25 వచ్చింది అనుకోండి, అజ్యూమ్డ్ మీన్ ఫాల్స్ ఫ్రమ్ 40, అజ్యూమ్డ్ మీన్ ఫాల్ ఫ్రమ్ 40 నుండి 50 రేంజ్లో పడుతుంది. సో ఆ రేంజ్ మనం ఫైండ్ చేసుకోవడానికి లైక్ మనం సింపుల్గా 45 కానీ 48 కానీ 15 కానీ ఏదో ఒక మీన్ని తీసుకుంటాం. వి అజ్యూమ్డ్, రైట్, అజ్యూమ్ చేసుకుంటాం. ఇట్స్ అన్ అజంప్షన్. సో బేస్డ్ ఆన్ అజంప్షన్స్ని మనం ఫార్ములాస్ కూడా చేంజ్ అయిపోతుంది. Sigma dx r is equal to, r is nothing but correlation, r is equal to sigma dx dy minus sigma dx into dy by n by root over sigma dx square minus sigma dx by n whole square root over sigma dy square minus sigma dy whole square by n. ఇది సింపుల్ ఫార్ములా. మీరు ఫార్ములా నోట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం సమ్స్ చేస్తాం. సో క్లియర్గా ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ థింగ్, ఈ మెటీరియల్ మీకు ప్రొవైడ్ అవుతుంది బై అవర్ టెలిగ్రామ్ ఛానల్. మీకు ఏమైనా లింక్స్ కావాలి అనుకుంటే లైక్ మనం ఇప్పుడు ఏదైతే పీడిఎఫ్స్ ఉన్నాయో మన దగ్గర పీడిఎఫ్లు అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఇస్ సేమ్ సిమిలర్లీ కామర్స్ గ్యారేజ్. కామర్స్ గ్యారేజ్లో మీరు వచ్చి డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. ఓకే, డైరెక్ట్ జాయిన్ అయిన తర్వాత పీడిఎఫ్స్ అన్నీ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాం. పర్టికులర్ చాప్టర్స్ నుండి పర్టికులర్గా మనము పెడతాం అన్నమాట, రైట్. సో మనకి ఇప్పుడు కాల్స్ పేర్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ర్యాంక్ కోరిలేషన్. ర్యాంక్ కోరిలేషన్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ర్యాంక్ కోరిలేషన్ వల్ల మనకి ఏమేమి అవుతుంది అనేది మనం క్లియర్గా చదువుకుందాం. ర్యాంక్ కోరిలేషన్ ఎందుకు వచ్చింది అసలు యాక్చువల్లీ, లైక్ మనం కాల్ స్పేస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ని క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అన్నాం అండ్ ర్యాంక్ కోరిలేషన్ని క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ అంటున్నాం, రైట్. క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ అంటే ఏంటి, లైక్ హానెస్టీ, లవ్, గ్రాటిట్యూడ్, యాంగ్రీ, హంగర్, ఇవన్నీ మన క్వాలిటీస్ అనమాట. బేసిక్లీ ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ సమ్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ని ఎలా మెజర్ చేయాలి సార్? సో మనకి మెజర్మెంట్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ క్వాలిటీస్. లైక్ మనకి ఒక కిలో కోపం ఉంది, కిలో ప్రేమ ఉంది, 4 లీటర్ల ప్రేమ ఉంది, లేదా 4 లీటర్ల హంగర్ ఉంది అని మనం చెప్పలేం, రైట్. సో దీన్ని మెజర్మెంట్స్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే ర్యాంక్స్ని ఫైండ్ చేస్తున్నాం. సో ర్యాంక్స్ అంటే ఏంటి అంటే ఇవి ఆర్డర్ ప్రకారంగా ర్యాంక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ సీరియల్ ఆర్డర్, రైట్. అల్టిమేట్ ఎగ్జాంపుల్ మనకి
కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, కాలేజ్లో మనకు పర్టికులర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నాం, రైట్? స్టూడెంట్స్ అందరు ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత బేస్డ్ ఆన్ హిజ్ మార్క్స్ వాడి మార్క్స్ పరంగా వాడికి ర్యాంక్స్ అలాట్ చేస్తున్నాం, రైట్? ర్యాంక్స్ ఏ విధంగా అలాట్ చేస్తున్నాం? వాడి మార్క్స్ పరంగా వాడికి మార్క్స్ ఎలా వచ్చినాయి? బేస్డ్ ఆన్ హిజ్ స్కిల్ అండ్ టాలెంట్, రైట్? మార్క్స్ ఈజ్ ద క్వాంటిఫైడ్ బై సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేది క్వాంటిఫైడ్ మెజర్మెంట్స్. ఎందుకంటే ఇన్ని మార్క్స్ అనేది లైక్ వెయిటేజ్ ఇస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ 100 మార్క్స్ పరంగా వాడికి 90 వచ్చినాయి, 70 వచ్చినాయి అనేది సింపుల్గా పెడుతున్నాం. బట్ ఆ మార్క్స్ పరంగా వాడి మార్క్స్ బేస్ చేసుకొని వాడికి ర్యాంక్స్ ఏదైతే ఇస్తున్నామో దట్స్ క్వాలిటేటివ్ నేచర్, రైట్? వాడి క్వాలిటీ మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి? వాడి స్కిల్ అండ్ టాలెంట్ వల్ల వచ్చింది, రైట్? వాడి స్కిల్ అండ్ టాలెంట్, వాడి వే ఆఫ్ ఇంటెలిజెంట్ థింకింగ్ ఏ విధంగా ఉంది అనేది మనం క్వాలిటీ అంటాం, రైట్? సింపుల్గా స్కిల్ ఈజ్ అండ్ క్వాలిటీ. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, నువ్వు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నావు అనేది క్వాలిటీ. నీ గుర్తుపెట్టుకునే నేచర్ ఈజ్ క్వాలిటీ. సో ఎంతవరకు గుర్తుంది అనేది చూసుకోవడానికి మార్క్స్ ఇస్తున్నాం. సో వీడు 90% వచ్చినవండి ఫస్ట్ ర్యాంక్, తర్వాత నెంబర్ పట్టకంగా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అంటున్నాం. ఈ ర్యాంక్స్ అనేది మనం ఇస్తుంది వాడి స్కిల్కి, నాట్ వాట్ ద మార్క్స్ ఈ గెయిన్డ్ based on his skill and talent only, right? ఈ స్కిల్ అండ్ టాలెంట్ వల్ల వచ్చిన మార్క్స్ని మనం వాడికి ర్యాంక్స్ ఇస్తున్నాం. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది నాట్ మార్క్స్, వాడిని స్కిల్ అండ్ టాలెంట్ని. ఆ స్కిల్ అండ్ టాలెంట్ పరంగా మనం ర్యాంక్స్ ఇస్తాం. ఫైన్. సో కాల్స్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ద్వారా మనకి ఏ విధమైన పర్టికులర్ క్వాలిటేటివ్ మెజర్మెంట్స్ మనం చేయలేం. సో దానికోసం అని స్పియర్స్మన్ ర్యాంక్ కోరిలేషన్ అనేది మనం తీసుకొచ్చినాం. ఫైన్. స్పియర్స్మన్ ర్యాంక్ కోరిలేషన్లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్, వేర్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, వెన్ ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్, రైట్? వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్, వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్ అంటే ఏంటంటే, వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అంటే మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే లైక్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే అనుకున్నామో వాడికి పర్టికులర్ కాలేజ్లో వాడి ర్యాంక్స్ ఏదనేసి, వాడి ర్యాంక్స్ అనేది ఆర్డర్ ఉంది, రైట్? ఆర్డర్ అనేది ఉంది, 1 2 3 4 5 6 అనే ఆర్డర్ ఉంది. పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్కి ర్యాంక్ అనేది ఉంది. లైక్ వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అంటే వాడికి ర్యాంక్స్ ఇచ్చేసినాం. సో ఆ ఫార్ములా వచ్చేసి కింద మెన్షన్ చేసిన ఫార్ములా. వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, ఓన్లీ వాడి పర్టికులర్గా మార్క్స్ ఇచ్చినాం బట్ వాడికి ర్యాంక్ ఇవ్వలే. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం? విల్ గివ్ ర్యాంక్స్ టు దెమ్. వాడికి ర్యాంక్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ర్యాంక్స్ అనేది అసైన్ చేస్తాం. ఈ 2 కాన్సెప్ట్స్కి ఫార్ములా అనేది సేమ్. ఏదంటే ర్యాంక్ కోరిలేషన్, ఆర్ఎస్ ఈజ్ గివెన్ యాజ్ ర్యాంక్ కోరిలేషన్. దాని ఫార్ములా 1 - 6 సిగ్మా d² బై n³ - n. ఇక్కడ d² అనేది ఇక్కడ d² అనేది డిఫరెన్స్ బిట్వీన్ 2 ర్యాంక్స్ అనమాట. R1 - R2 లైక్ 2 వేరియబుల్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి రిలేషన్ అల్టిమేట్లీ మనం ఫైండింగ్ కోరిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్, రైట్? ఆ రిలేషన్షిప్ ఫైండ్ చేస్తున్నందుకు ఒక పర్టికులర్ ఎక్స్ సిరీస్కి మనం R1 ర్యాంక్స్ ఇచ్చేస్తాం అండ్ వై సిరీస్కి R2 ర్యాంక్స్ ఇస్తాం. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమున్నదని ఫైండ్ చేసుకోవడాన్ని d² అంటాం. లైక్ సింప్లీ d ఈక్వల్ టు R1 - R2. R1 - R2ని d అంటాం. ఓకే, అండ్ హియర్ మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఈక్వల్ ర్యాంక్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఈక్వల్ ర్యాంక్స్. సో యాజ్ వి మెన్షన్డ్ ఇన్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసారు, వాళ్ళకి ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వచ్చినాయి. సో అందరికీ ఈక్వల్ మార్క్స్ రావు. సో కొంతమందికి అటు ఇటు ర్యాంక్స్ వస్తూనే ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే
9.5 నీకు వస్తుంది, అండ్ ఏ పర్సన్ క్యాన్ గెట్ 9.5 అండ్ బి పర్సన్ క్యాన్ గెట్ ఆల్సో 9.5. సో 9.5 ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. బట్ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వీడిని ఫస్ట్ ర్యాంక్ అండ్ వీని సెకండ్ ర్యాంక్ అని డిఫైన్ చేయలేం. సో అట్లాంటి టైంలో మనం ఏం చేయాలి? ఏం చేయాలి అనేది మనం ఈక్వల్ ర్యాంక్స్లో నేర్చుకుంటాం. సో అట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, సో 9.5 అండ్ 9.5 ఈ ఫాల్స్ ఆన్ ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్, రైట్? ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ కాబట్టి 1+2 ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకుందాం. 3/2 అల్టిమేట్లీ ఇట్స్ కమ్ టు 1.5. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళిద్దరికి 1.5 అండ్ ర్యాంక్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఈ ఫార్ములా వచ్చేసి ఇక్కడ సేమ్ ఫార్ములా, బట్ ఇక్కడ ఈక్వల్ ర్యాంక్స్ ఇస్తున్నాం కాబట్టి ఫార్ములాలో 1/12 MQ ప్లస్ M అనేది యాడ్ కావాలి, రైట్? NQ ప్లస్ M, 1/12 MQ మైనస్ M. ఇక్కడ M ఏంటి అంటే పర్టికులర్ చేంజెస్, ఎన్ని ఈక్వల్ ర్యాంక్స్ ఇస్తున్నాం, ఎంతమందికి ఇస్తున్నాం అనేది Mలో మనం డిఫైన్ చేస్తాం. ఓకే, ఫైన్. ఈ విధంగా మనం థియరీ పార్ట్ ఆఫ్ కోరిలేషన్ని కంప్లీట్ చేస్తున్నాం, రైట్? కోరిలేషన్లో మనకి థియరీ ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏదైతే ఉన్నాయో కాల్ స్పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అండ్ స్పియర్స్మన్ ర్యాంక్ కోరిలేషన్ని సమ్స్ రూపంలో చేసుకుందాం. ఫైన్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కామర్స్ గ్యారేజ్. బెల్ ఐకాన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ మీకు ఫర్దర్ ఈ పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అవర్ టెలిగ్రామ్ ఛానల్ కామర్స్ గ్యారేజ్, అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సేమ్ at commercegarage. Thank you.